ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మధుసూదన్ రెడ్డిపై అభియోగాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అతనిపై ఆరోపణలొచ్చాయి. కేంద్ర సర్వీస్ నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో అతనిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ యోగి. ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొంతకాలంగా చూస్తూ ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఏ కార్పొరేషన్లు కావచ్చు, ఏ శాఖలో అవినీతి జరిగిందో వాటన్నిటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఇతర ప్రధానంగా కేంద్ర సర్వీసుల నుంచి గత ప్రభుత్వంలో ఇక్కడికి దిగుమతి అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తూ కీలకమైన శాఖలు, గనులు కావచ్చు, ఫైబర్నెట్ కావచ్చు, అలాగే మద్యం, సో ఇటువంటి వాటిల్లో కీలక పాత్ర పోషించిన అధికారులందరూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్లలో కొంతమందిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా ఇప్పుడు తాజాగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో దాదాపు 800 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణ ప్రధానంగా ఇటీవలే ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు అందింది. సో ఇక్కడ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. ఫైబర్నెట్ కనెక్షన్లకు సంబంధించిన బిల్లింగ్లోనూ అవకతవకలు జరిగాయన్న అభియోగాలు ఇప్పటికే మధుసూదన్ రెడ్డి మీద ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి తన హయాంలో పూర్తి స్థాయిలో ఫైబర్నెట్ కార్పొరేషన్ అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఫైబర్నెట్ యంత్రాంగాన్ని నడిపించారనేది ప్రధానమైన అభియోగం మధుసూదన్ రెడ్డి మీద ఉంది. సో ఈ అంశానికి సంబంధించి గతం నుంచి కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న ఈ పరిస్థితుల్లో ఫైబర్నెట్ ఎండీగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డిని తప్పించింది. సో తప్పించిన తర్వాత కూడా ఫైబర్నెట్ కార్యకలాపాలకు జోక్యం చేసుకోవటం, అక్కడ ట్యాంపరింగ్ డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయటం, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది మధుసూదన్ రెడ్డి మీద ఉన్న కీలకమైన అభియోగం. సో ఈ నేపథ్యంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, సాక్ష్యాధారాలని కూడా మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఇక ఉపేక్షించకూడదన్న ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఫైబర్నెట్ మాజీ ఎండీగా విధులు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా జీవో జారీ చేసింది భోగి. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున దర్యాప్తు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు జరుగుతున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ కేసుని ఫైబర్నెట్ ఎండీగా ఉన్నప్పుడు మధుసూదన్ రెడ్డి ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, దీని వెనక ఇంకా అసలైన సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు ఎవరున్నారన్న అంశానికి సంబంధించి కూడా లోతైన విచారణ చేపట్టే దిశగా సిఐడికి ఈ బాధ్యతలు, ఫైబర్నెట్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకల బాధ్యతలను సిఐడికి అప్పగించే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ అయితే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. సో వరుసగా వెంకటరెడ్డి గనుల శాఖకు సంబంధించి ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు తాజాగా ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి మీద కూడా వేటు వేయడం అనేది కొంత కీలకమైన పరిణామంగానే కనిపిస్తోంది. సో ఓవరాల్గా గత ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించిన కేసులు, ఫిర్యాదులు ఇవి మరింత త్వరితగతిన విచారణ దిశగా అడుగులు వేసే దిశగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మనం భావించవచ్చు భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.